ఆంటీ ఎవరమ్మా? నేనంటీ జిక్కిని. మీ అమ్మాయి ఫోన్ చేసింది, మళ్ళీ 5 నిమిషాల్లో చేస్తానంది. అయ్యో నా చేతులు ఖాళీగా లేవురా. ఒరే నాన్న, అక్క పిలిచిందట, ఏంటో చూడు. హలో, ఏంటి అలా చూస్తున్నావు? బయలుదేరదామా? అవతల మా అక్క వెయిటింగ్. అంటే మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా. ఏ అబ్బాయి? భాగ్యలక్ష్మి ఆంటీ వాళ్ళ అబ్బాయి. ఫోన్ వచ్చింది. నమస్కారం అండి. రా బాబు, ఆ రోజు రామాయణం గురించి చాలా బాగా చెప్పావు. అది లేవండి. రిటైర్ అయిన వాళ్ళకి సస్పెండ్ అయిన వాళ్ళకి ఇంట్లో పెద్ద పని ఉండదు అత్తయ్య. కృష్ణారామా అనుకోవడం తప్ప. ఫోన్. థ్యాంక్ యూ. ఒరే ఏసీడీసీ, ఇంట్లో పని ఎంటర్ ప్యాకా నీకు? ఈ ఇల్లు చూసి పెట్టింది నేను, కొనిపెట్టింది నేను. 24 గంటలు కుక్కల కాపలా కష్టం కూడా నేనే. ఏ ఇంట్లో కుక్కలే వెంటరా? క్యా, ఎలా ఉన్నావు? ఈసారి పెద్ద గ్యాప్ అంటగా అమ్మ చెప్పింది, అందుకే నీకు మంచి సంబంధం చూసానురా. అక్కర్లేదు, మేము ఆల్రెడీ చూసుకున్నాం. ఆ అమ్మాయి కూడా నన్నే చూస్తుంది. ఈ అమ్మాయి అందంగా ఉంటుందిరా. ఈ అమ్మాయి కోపంగా చూసినా కళ్ళు మెరిచిపోతూ ఉంటాయి. మూతి ముడుచుకున్నా ముద్దెట్టుకున్నట్టుంటుంది. అది కాదురా, వాళ్ళకి ఆస్తులు బాగా ఉన్నాయి, కట్న కానుకలు ఎక్కువ ఇస్తారని చెప్పు. వాళ్ళకి ఆస్తులు బాగా ఉన్నాయి, కట్న కానుకలు ఎక్కువ ఇస్తారని చెప్పమంటున్నారు మీ బావగారు. మనం సంపాదించినది ఏది మంది కాదక్కాయ్. పైగా కట్నం తీసుకుని కాపురం చేయడం అంటే మగాడు వ్యభిచారం చేసినట్టు. గద్దర్ ఫ్యాన్ని. బాండనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండ్ల వస్తావు కొడుకో అని పాడుతుంటానండి. వాళ్ళ నాన్నకి మ్యూజిక్ అంటే ప్రాణం, అందుకే దానికి జిక్కి అని పేరు పెట్టారు. మీ అందరికంటే ఇదే బాగా పాడుతుంది. ఏ సైడ్ ఎక్కించే, బి సైడ్ నాకు వదిలే. అది కదరా, ఏ సైడ్ అమితాబ్ బచ్చన్? బి సైడు బచ్చనే. ఓకే. నా చివరి ప్రియురాలు జిక్కీకి మొదటి ప్రేమ లేక. సినిమాల్లో ప్రేమ అయితే పాటల్లో చెప్తారు, కానీ ఇది నా జీవితం కదా, అందుకే నా మాటలోనే చెప్తున్నాను. ఆ రోజు చిక్కుకున్నది నీ కొంగు కాదు, నా మనసు కూడా. ఒక ముడి నీది, ఒక ముడి నాది. ముచ్చటగా మూడో ముడి ఆ దేవుడిదైతే అంతకంటే ఇంకేం వద్దు. నిన్నక్కడ చూసినప్పటి నుంచి ఎక్కడ చూసినా నువ్వే. ఎండమురి నవల గుండెల మీద పెట్టుకుంటా, ఇళయరాజా పాటల్లాగా గుండెల్లో దాచుకుంటా. బాయిల్డ్ పల్లి వస్తుంది చూడు, అదిగో. థ్యాంక్ యూ. గ్రెయిన్ చల్లే తెస్తుంది. పకోడీ విత్ ఉల్లి. బాబా క్యా హే జీ? తాగేది ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, ఆకాశం అంతా హడావడి. యుద్ధం చిన్నది కదా అని చెడ్డి వేసుకెళ్ళాం కదా అత్తయ్య. నువ్వు నోరు ముయిరా. ఏంట్రా కంపారిజన్? బస్ 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 తీసుకోండి మావయ్య. నీ కూల్ డ్రింక్ ఉందిగా? ఉంది మావయ్య. నా కూల్ డ్రింక్ ఉంది కానీ నీకే సిట్టింగ్ సెన్స్ లేదు. నీకు మందు, నా కూల్ డ్రింకునా? పెద్దవాళ్ల ముందు మందు తాగకూడదనే నీ రూల్ అద్భుతం దొరబాబు. సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా మావయ్య. శబాష్. ఏమైంది? కెమికల్స్. ఓ, కూల్ డ్రింక్ లో కూడా కెమికల్స్ వేస్తున్నారు. మై ఫేవరెట్ కిషోర్ కుమార్. मेरी भीगी भीगी सी पलकों पे रह गए, जैसे मेरे सपने बिखर के। जले मन तेरा भी किसी के मिलन को, अनामिका तू भीतर से। मेरी भीगी भीगी सी, मेरी भीगी भीगी सी. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీరు కూడా జిక్కికి ఎలా? బుద్ధి ఉండక్కర్లే. మాయా ఎవడ్రా వాడు?
మావయ్య పంకజ్ గారు వాళ్ళంతటి అమ్మాయి లక్షణంగా ఉంటుందని ఇక్కడ అందరూ అంటున్నారు. మంచి ఈ సంబంధం కుదిరితే వీరేమో చండీదాస్ గారు, అబ్బాయిదేమో వజ్రాల వ్యాపారం, మీ అమ్మాయి ఏమో బంగారం. ఈ రెండు బ్రహ్మాండంగా పొదుగుతున్నాయి కాబట్టే ఈ సంబంధం మాట్లాడారు. చాలా సంతోషం. పంతులు గారు చెప్పాక ఇంకా సందేహాలేముంటాయి. మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వస్తామన్నయ్య. అలాగే. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంతులు గారే చూసుకుంటారు. పూజారి గారు చెప్పారంటే ఐఎస్ఐ మార్కేనండి. నువ్వు పూజలు చేసేది ఆయనే గాని పాట మీదేనంట కదండి. అయ్యో అలాంటిదేమీ లేదు. ఇదిగో చెక్కి, మీ బాబు మెడలు వంచి మరి నాతో పెళ్లి కోపిస్తున్నాను. ఎంతవరకు వచ్చింది? ఇలా కాదు కానీ ముందు గుళ్ళో దండలు మార్చేసుకుందాం, తర్వాత మీ బాబు మనసు మారుద్దాం. ముందు మనం దండలు మార్చుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా మీ బాబు మనసు మారుద్ది. ఆ క్యాసెట్ ఆయనది కాదమ్మా. ఇకపై అమ్మాయి కూడా అయింది కాదు. నువ్వు పదరా. గొప్ప సంబంధం తెచ్చాడు మీ నాన్న. ఇంతోటి దానికి అంతోటి ఆర్పాటం. గుడిలో దేవి భాగవతం విందామనుకుంటే దేని భాగవతం బయటపడింది. చిచే, అందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటే ఇది వీధిని పడేసింది. ఇందులో మన జిక్కి తప్పే ఉంది మాయ. ఆటిని రాండ్లాగా అమాయకమైన పిల్ల ఈడే కలవరాసుల మధ్యలో దూరి ఆట మొత్తం కెలికేశాడు. ఇది రెండు కుటుంబాల మధ్య సమస్య. మధ్యలో ఎవడైనా పేకలో సలహాలిస్తే ఆట అర్ధాంతరంగా ఆగిపోద్ది. చూసారా మీ వాడి ప్రవర్తన? వీళ్ళ మాటలకి ఏముందిలేండి. జిక్కిని కోడల్లా కాదు, కూతుర్లా చూసుకుంటాను. దయచేసి పెళ్లికి ఒప్పుకోండి అన్నయ్య గారు. ఏం చూసి ఒప్పుకోవాలండి? ఆడపిల్లనివ్వడానికి కనీసం ఉద్యోగం కూడా లేదు మీ అబ్బాయికి. ఈ దిక్కుమాలిన ఫోన్ మూలంగానే ఇంతవరకు వచ్చింది. కరెక్ట్ మాయ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ బచ్చన్ ప్లీజ్? దొరబాబు, ఇట్స్ కార్డ్స్ ప్లేయింగ్ ఇన్ ద షో వాక్ షో. ఆగే మాయా, ఈడెవడ ఇంగ్లీష్లో మాట్లాడు. ఎస్, దిస్ ఇస్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ద సస్పెన్షన్ ఆఫ్ మిస్టర్ బచ్చన్ హ్యాస్ బీన్ లిఫ్టెడ్. ప్లీజ్ ఇన్ఫార్మ్ హిమ్. ఓకే బచ్చన్, ఇట్స్ యువర్ కాల్. దిక్కుమాలిన ఫోన్ అని మీరే అన్నారుగా, నేనేనని చెప్పండి. యూ నీడ్ టు టేక్ దిస్ కాల్. ఎస్ బచ్చన్ స్పీకింగ్. నీ సస్పెన్షన్ ఎత్తేశారు. నువ్వు అర్జెంట్గా వచ్చి డ్యూటీలు జాయిన్ అవ్వు. షూర్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. మీరే చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెన్షన్ ఎత్తేసారు నాన్న. ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అవ్వమన్నారు. ఒరే నాన్న, ఎంత చక్కని వారు చెప్పావురా. ఇప్పుడు ఏమంటారు బాబు గారు? మిస్టర్ బచ్చన్ నామ్ తో సునా హోగా. మీరు మీ అమ్మాయిని గుండెల మీద పెట్టుకుని పెంచారు, నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేయండి. సరే, ముహూర్తాలు పెట్టించండి. ఏమయ్యా, మెంటల్ గాని కూడా అయిందా? ఫోన్ పక్కన పెట్టు. బావగారు, ఏం జరుగుతుందిరా? బ్యాగ్ చింపేశాడన్నా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన